ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మేము చాలా నష్టపోతున్నామండి. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఉచిత బస్సు ప్రవేశపెట్టి మా పొట్ల మీద కొట్టడం జరుగుతుంది. ఈ ఫ్రీ బస్సు ద్వారా మేము చాలా నష్టపోతున్నాం. మా ఎందుకు దయించి ఎలక్షన్ ముందు అది ఏ హామీ ఇచ్చారు. ఈ స్త్రీశక్తి పథకం ద్వారాగా మా ఉపాధి కోల్పోతామని చాలా భయంగా ఉంది మాకు. ఈ కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకి కనీసం సపోర్టు లేకుండా మా బతుకుల్ని రోడ్డును పడకుండా కాపాడాలని. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మేము చాలా నష్టపోతున్నామండి. మా కుటుంబాలు రోడ్డును పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా మా గత ప్రభుత్వంలో జగన్ గారు కూడా మేమేం అడగలేదండి. ఆయనే 10,000 మాకు ఉచితంగా ఇచ్చారు ఆయన. అది మాకు దేనికంటే ఏదో ఇన్సూరెన్స్కి, ఏదో రిపేర్ల కట్లకి మాకు కొద్దిగా ఇచ్చినట్టుగా ఫ్రీగా ఇచ్చారండి. అవి చేసుకుంటాక మాకు కొద్దిగా బాగానే దొరికినాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల మేము చాలా నష్టపోయి రోడ్డును పడి మా పిల్లలకి, మా భార్యలని మేము అనాథుల కింద అయిపోయే పరిస్థితుల్లో మేము ఉన్నామండి. కానీ ఏంటంటే ఈ పిల్లల్ని చదివించుకుంటాకైనా, మేము బతికితాకైనా ఏదైనా మాకు ఇదిగోండి రోజుకి 1,000 రూపాయలు 1,500 తోలుకొని దానికి కిస్తీ కట్టుకొని వాయిదా బండికి ఆటోకి వాయిదా కట్టుకొని పిల్లల్ని చదివించుకుని పిల్లల స్కూల్లో ఫీజులు కట్టుకోవడానికి, ఇంటి అద్దె ఉంటే అద్దె కట్టుకోవడానికి మాకు అన్నింటికి ఎవరి మీద ఆధారపడకుండా మా కష్టం మీద మేము ఆధారపడి మేము చేసుకుంటున్నామండి. కానీ ఈ రోజున ఆ పరిస్థితి మాకు లేదండి. చాలా అన్యాయంగా ఉంది. ఇప్పుడు మాకు ఎక్కే టికెట్లు కూడా లేకపోతే కిరాయి కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మరి ముఖ్యంగా ఆడవాళ్ళండి. ఆడవాళ్ళే తప్ప మగవాళ్ళు మాకు సర్వీస్ ఉండదు, వాళ్ళ కిరాయిలు ఉండదు. 8 మంది ఆడవాళ్ళు ఉంటే బండిలో 2 మగవాళ్ళు కానీ 1 మగాయని కానీ ఉంటారండి. అటు విధంగా ఆడవాళ్ళనే ఫ్రీగా బస్సు ఎక్కించి పెడుతుంటే ఆడవాళ్ళు మాకు ఎక్కకుండా మేము ఖాళీగా ఉండి నిరుపేదలుగా మేము ఈ పరిస్థితికి ఇది ఉండాలండి. కానీ దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఏంటంటే మమ్మల్ని ఒక్కసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఏదైతే కావాలో, మాకు ఎంతైతే కావాలో మాకు సహాయం దయచేయమని అడిగినాం. అలాగేనండి మాకు లేకపోతే ఏదైనా ఉద్యోగాలు కానీ, ఏదైనా ఉద్యోగాలు ఏ ప్రైవేట్ కంపెనీలోనో లేకపోతే ఏదైనా కంపెనీలో కూడా నెల కిందని వచ్చే జీతాలకు కానీ మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని, మా బాధలు, మా కష్టాలు మీ దృష్టికి రావాలని ఈ S4 ఛానల్ ద్వారాగా మేము తెలియపడుతున్నామండి. ఈ ప్రెస్ వచ్చినందుకు S4 ఛానల్ వారికి మేము నమస్కారాలు చెప్పుకుంటున్నాం. ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సు కారణంగా 15వ తారీఖున ప్రవేశపెట్టడం కారణంగా ఆటో కార్మికులు అందరూ కూడా చాలా తమ కుటుంబాలు అందరూ కూడా రోడ్డును పడే కార్యక్రమం పడ్డది. కాబట్టి దాని ముందు నిరసన కార్యక్రమంగా ఈ రోజున 14 తారీఖు గురువారం ఉదయం మొదలుకొని శుక్రవారం ఉదయం 6 గంటల దాకా నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ తాడేపల్లిగూడెం టౌన్లో ఏరియాలో జిల్లా వేడిగా ఈ ధర్నా కార్యక్రమం మొదలుపెట్టాం. దీని గురించి మొత్తం జిల్లా వేడిగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆటో సభ్యుడు కూడా నష్టపోతున్నారు. కానీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు, కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన ఈ ప్రభుత్వం ఆటో సోదరులని పక్కన పెట్టి మాకు డైలీ మేము ఏదో సొంతంగా ఎవరికాళ్ళు బతుకుతున్నాం. ఈ బతికే కార్యక్రమాలని ఏ ఉద్యోగులు లేకుండా ఇచ్చేయడానికి, ఈ కార్యక్రమాలని ఇచ్చేయడానికి వాళ్ళు ఎవరికాళ్ళు ఉచిత బస్సు ప్రవేశపెట్టి మా పొట్ల మీద కొట్టడం జరుగుతుంది. దానికి నిరసనగా ఈ కార్యక్రమం నిరసన తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం జగన్ గారు వాహన మిత్ర కార్యక్రమంలో 10,000 చొప్పున వేశారు. మేము అది కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడగల, మాకు సహాయార్థంగా ఇది కూడా మేము అడగలేదు. కానీ మమ్మల్ని గుర్తింపు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకి కనీసం సపోర్టు లేకుండా వీళ్ళు ఏం చేస్తారో. కానీ మేము తోలక మేము ఆటోలు నడుపుకుంటున్నాం. ఆటోల మీద మా ఫ్యామిలీలు బతుకుతున్నాయి. అలాగే స్పేర్ పార్ట్స్, మెకానికర్లు మొత్తం అందరూ కూడా ఎన్నో 6 లక్షలు, కనీసం 10 లక్షల చిల్లర కుటుంబాలు బతుకుతున్నాయి ఈ ఆటో ఫీల్డ్ మీద. అలాగే చాలామంది కూడా ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఈ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పడడం జరుగుతుంది. దాన్ని నిరసిస్తూ ఈ ప్రభుత్వానికి తెలియపరచడానికి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం.
ఇది ప్రభుత్వానికి మీరు మీడియా ద్వారా మీరు ప్రతి ఒక్కరూ కూడా మా బతుకుల్ని రోడ్డును పడకుండా కాపాడాలని మీడియా ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. స్పోర్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చేరవలసింది కోరుతున్నాం. అలాగే నిన్న జరిగే కార్యక్రమంలో బుధవారం కార్యక్రమం మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి వినతి పత్రం సమర్పించుకున్నాం. ప్రభుత్వం వారు మాకు ఆటో వాళ్ళకి, ఆటో సోదరులకు అందరికీ మీరు ఉచిత బస్సు పెట్టారు కాబట్టి మా ఆటో వాళ్ళందరికీ ఏదో ఒకటి చేసి మాకు బ్రతుకు తెరువు ఏదో ఒకటి చూపిస్తారని మేము కోరుకుంటున్నాం. మరి నేను వికలాంగుడిని అయ్యుండి ఇలాగ ఆటో తోలుకుని ఏదో జీవనోపాధి సాగిస్తున్నాను. మరి మీరు మాకు ఏదో ఒకటి చేసి ఉచిత బస్సు పెడతాం మంచిదే, కానీ మాకు కూడా ఏదో ఒకటి చేసి దారి చూపిస్తారని కోరుకుంటున్నాం. మేము ఆటో సోదరులుగా మా ఉపాధి హామీ కోల్పోయాం కనుక ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయం మా చేతదని వెనకాల మా భార్య బిడ్డలను పెంచుకుంటాకే ఈ రేపు నుంచి ఈ ఫ్రీ బస్సు ద్వారా మేము చాలా నష్టపోతున్నాం. మా ఎందుకు దయించి ఎలక్షన్ ముందు అది ఏ హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చమని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. శ్రీ మాతా అన్నపూర్ణ ఆటో యూనియన్ సభ్యులు అండి. మేమందరం సుమారుగా 100 మంది ఉన్నామండి. ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ స్టాండ్ ఏర్పాటు చేసుకొని ఎవరికి కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు చేయకుండా చక్కగా అందరం కూడా వ్యాపారం చేసుకుంటూ భార్య పిల్లల్ని పెంచుకుంటూ చదివించుకుంటూ చక్కని జీవనోపాధి పొందుతున్నామండి మేము. ఈ మధ్య ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మా ఉపాధి కోల్పోతామని మాకు చాలా భయంగా ఉందండి. ఏం చేతనంటే ఇంటూ అద్దె కట్టుకోవాలి, ఆటోకి వాయిదా కట్టాలి, 2 వాయిదాలు కట్టకపోతే 3వ వాయిదాకి ఫైనాన్స్లో ఆటో పట్టుకుపోతారు. ఇందులో చాలామంది కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏ ఉద్యోగం లేక ఈ ఆటో రంగాన్ని ఎంచుకొని ఎంతో చక్కగా ఫ్యామిలీని పెంచుకుంటున్నాం, పిల్లల్ని పెంచుకుంటున్నాం. ఈ స్త్రీశక్తి పథకం ద్వారాగా మా ఉపాధి కోల్పోతామని చాలా భయంగా ఉంది మాకు. అంచేత ఈరోజు ఈ నిరసన ప్రకటించడం జరిగిందండి. దయచేసి ఎవరో కూడా మా యందు సానుకూల భావంతో ఉండి మా ఆవేదనని తీర్చాలని మేము కోరుకుంటున్నామండి.